అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రుల్ని బాగా లాస్ట్ వరకు వాళ్ళకు తోడుగా ఉండే, కుటుంబానికి సమాజానికి ఒక మంచి గిఫ్ట్గా ఉండే మంచి బిడ్డని తీసుకుంటారు. హ్యాపీగా ఈజీగా తీసుకుంటారు. అటువంటి సంకల్పం మంచి బిడ్డనే కావాలి అనే సంకల్పం, ఇష్టం, ప్రయత్నం వచ్చేంత వరకు వదిలిపెట్టడం అనే పట్టుదల అది ఉన్నప్పుడు ఆ బిడ్డ హ్యాపీగా ఈజీగా వస్తుంది. ఆ వెయిటింగ్ అనేది బాధగా అనిపించదు. అటువంటి మంచి బిడ్డల్ని మనం తీసుకునేదానికి, మనల్ని మనం తయారు చేసుకునేదానికి అవకాశం మనం ఇచ్చినందుకు భగవంతుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనతో మనం ప్రెగ్నెన్సీ వచ్చి బేబీని తీసుకునే వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటున్నారు. ఇది ఇక్కడ వచ్చిన వాళ్ళకి కామన్గా నాకు ఈ ఒక బయట అందరికీ ఏదో ఒక ప్రెగ్నెన్సీ వచ్చేసింది, ఏదో ఒక బిడ్డ పుట్టేసింది, అక్కడికి అయిపోతుంది. కానీ మనకి మంచి బిడ్డనే కావాలి. ఆ మంచి బిడ్డని తయారు చేసేదానికి మనల్ని మనం శారీరకంగా, ముఖ్యంగా మానసికంగా సంసిద్ధం చేసుకుంటే ఆ బిడ్డ అనేది మన అనుకున్న రీతిలోనే హ్యాపీగా ఈజీగా వచ్చేస్తుంటుంది. ఇప్పుడు మనతో తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నారు. స్వప్న. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. నాకు 3 అబార్షన్లు అయ్యాయి. తర్వాత మేడం దగ్గర ట్రీట్మెంట్కి వచ్చాము. ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మేడంతో బాగానే ఇదయ్యాము. మేడం బాగానే పాజిటివ్గా చెప్పారు. టాక్ టు బేబీ చేయమన్నారు. టాక్ టు బేబీ బాగా చేసామండి. ఫస్ట్ ఎన్నో నెలల అబార్షన్ మేడం? 2nd మంత్ మేడం. ఫస్ట్ది 2nd మంతే మేడం. 3 2nd మంతే అయ్యింది మేడం అబార్షన్. ఫస్ట్ ఏంటంటే బేబీ ఫామ్ అవ్వలేదని చెప్పారు. సెకండ్ది, ఫస్ట్ది ఇంట్లో మామూలుగా అయిపోయింది మేడం. సెకండ్ది బేబీ ఫామ్ అవ్వలేదని చెప్పారు. థర్డ్ది వచ్చి హార్ట్ బీట్ ఆగిపోయిందని. ఓకే ఓకే. అప్పుడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 4 years. 4 years. అప్పుడు ఏజ్ మా 39 మేడం. 39. తర్వాత మేడం దగ్గరకు వచ్చానండి. అందరూ అనేవాళ్ళు 39 ఇంకా నీకు బేబీ ఇది అవ్వదు అని చెప్పి. ఇది బాగా మనకి ఎక్కడో ఒక దగ్గర మనసులో పడిపోతుంది అనమాట ఆ బాధ. మనం బాధపడుతుంటాము, పక్కన వాళ్ళు తెలిసో తెలియకుండానో మనకే ఒక డౌట్ ఉంటుంది, ఇట్లా అబార్షన్ అయింది మళ్ళీ అవుతుందేమో, ఎక్కడో మూలలు ఉంటుంది. వాళ్ళు గట్టిగా దాన్ని చెప్పేస్తారు, ఇంతే, అన్నీ బాగుంటే ఎందుకు రాదు, అందరికి వచ్చింది కదా, అది లాజిక్ మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే మనం ఇది తెలుసుకోవాల్సింది, శారీరకంగా మనం బాగున్నా కూడా కొంచెం టెన్షన్, కొంచెం డౌట్ ఉన్నా స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయితే ఇది పని చేయదు. పక్కన వాళ్ళు, మన వాళ్ళే కూడా, వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది, మనకి బిడ్డ కావాలని ఉంటుంది. కానీ ఇన్నిసార్లు అబార్షన్ అయితే, ఇంత ఏజ్ అయిపోయింది, ఇంకేం వస్తుంది అని వాళ్ళు ధైర్యం చెప్పలేకపోతారు. కొన్నిసార్లు వాళ్ళు మనతో కలిసి వస్తే బాగుంటుంది మా అంటే రావడం కష్టం అని. తర్వాత కొంతమంది ఇంకేం వస్తుంది, ఇట్లా ఏదైనా ఒక్క మాట అట్లా చెప్పినా మనకి ఉండే ధైర్యం చాలదు. మన యూట్రస్ మన మాటనే, మన ఫీలింగ్సే వింటది, దాని ప్రకారంగానే అది పనిచేస్తుంది. ఇట్లా పక్కన వాళ్ళు తెలిసి తెలియక ఎక్కడ చూసినా ఇప్పుడు అదే చెప్తారు. కాబట్టి అదే కరెక్ట్ ఏమో. ఈ నెగటివ్గా చెప్పేది ఒక్కసారి చెప్పినా ఒక్కొక్కసారి బాగా లోపలికి వెళ్ళిపోతుంది. పాజిటివ్గా చెప్పలే ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. 1 year 1.5 years. ఎందుకంటే ఆ నెగటివ్ నుంచి ఆ బాధ వదిలిపెట్టి ఆ పాజిటివ్ రావడానికి అంత టైం మనం ఇవ్వాలి. అందుకనే ఇక్కడ టైం అవుతుంది. ఎందుకంటే మైండ్ సెట్ చేంజ్ చేయడం వల్ల ఆమె అయింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అది స్మూత్గా అయింది, బేబీ మంచి బిడ్డగా తీసుకోగలిగింది.
సో ఆ పాజిటివిటీ లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి మళ్ళీ టెన్షన్, మళ్ళీ అబార్షన్, మళ్ళీ ఏదో ఒకటి అవుతుంది. సో అందుకనే నేనేం చెప్తా, ప్రెగ్నెన్సీ రాకముందే టైం ఇచ్చి శారీరకంగా మానసికంగా మనం సంసిద్ధమయ్యి ఆ బాధను వదిలిపెట్టి ఇష్టంగా మన ఇష్టం కోసమే మనం అంటున్నాం, వేరే వాళ్ళకి చెప్పుకునే దానికోసం కాదు అనేది మనం ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకి అదే మేడం. అది నువ్వు చెప్పు. హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్పారు మేడం. తర్వాత చెప్పారు ఇంకా నీకు ఐవీఎఫ్కి వెళ్ళిపోమ్మా నువ్వు, నీకు ఇంకా ఎగ్ కూడా ఎక్కువ ఇది లేదు, డోనర్ ఎగ్ కూడా వెళ్ళండి మీరు అని చెప్పారు మేడం. ఇంకా అందే ఇంకా రాదేమో అనుకొని ఇది అయిపోయాను మేడం నేను. తర్వాత అప్పుడు అబార్షన్ అయినప్పుడు కూడా అక్కడ ట్రీట్మెంట్ సరిగా లేదు మేడం. మీ దగ్గరకు వచ్చి నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం. ఆ అబార్షన్ కూడా క్లీన్ చేయించుకుంది మీ దగ్గరే. మీ దగ్గర చేయించుకున్న తర్వాత మీరు చెప్పారు ఇవన్నీ వదిలేసేయమ్మా, నువ్వు ఒక 6 నెలలు గ్యాప్ తీసుకొని బాగా మైండ్లో అవన్నీ తీసేసేయి అని చెప్పారు. అట్లనే మేడం నేను ఇంకా అసలు అవన్నీ వదిలేసాను మేడం. అప్పటికి కూడా నేను అసలు ఆ కోపంకి ఆ ఫైల్స్ అన్ని చించేసి అన్ని పడేసాను మేడం. అసలు మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక్క ఫైల్ కూడా లేదు మేడం నా దగ్గర, మీకు చూపించడానికి కూడా లేదు. అంతే అప్పుడు వచ్చాను. తర్వాత మీరు టాక్ టు బేబీ చేయమన్నారు. ఇంకా అట్లనే మేడం ఇంకా అసలు ఇదే పట్టించుకోకుండా వదిలేసాం మేడం. నేను ఎట్లా అట్లా వదిలిపెట్టగలిగా? అదే మేడం మీరు చెప్పారు కదా, ఇంకా వద్దమ్మా ఇవన్నీ వదిలేసుకో, నువ్వు ఆ ఆలోచన పెట్టుకోవద్దు అని చెప్పారు. ఇంకా నేను అట్లనే ఆఫీస్కి వెళ్ళడము అట్లా ఆఫీస్ ఇదిలో పడిపోయాను మేడం. నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను, ఆఫీస్ పని అట్లా చూసుకుంటా ఇవి ఆలోచించలేదు మేడం. ఇంకా అదే వస్తుంది నాకు వస్తుంది. ఐవీఎఫ్ చెప్పిన ప్రతిసారి ఐవీఎఫ్ చెప్తారు మేడం నాకు. ఎక్కడ? వేరే హాస్పిటల్ చూపించుకున్నప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళమ్మా అంటారు. అప్పుడు ఎట్లా నమ్మగలిగేది? ఏజ్ ఇంకా 40 వస్తుంది మేడం నాకు, వచ్చేస్తుంది ఇంకా నీకు అవ్వదు కష్టము అని చెప్పేవాళ్ళు. నేను అనుకునేదాన్ని నాకు ఐవీఎఫ్ అయితే ఇష్టం లేదు, ఎప్పటికైనా నాకు వస్తుంది, నేచురల్ గా వస్తుంది అని చెప్పని అనుకునేదాన్ని. నీకు అట్లా ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు? సపోర్ట్ అంటే అక్క వాళ్ళు చేస్తారు మేడం. మా హస్బెండ్ కూడా బాగా చెప్పారు మేడం, నీకు వస్తుంది, నువ్వు అవేం పట్టించుకోవద్దు అనే వాళ్ళు 100 అంటారు, అవన్నీ వదిలేసాయి అని చెప్పేవాళ్ళు మేడం. అది మేడం. సో డైట్ ఎట్లా ఏమైనా చేసేవా? డైట్ ఏం చేయలేదు. టాక్ టు బేబీ అయితే బాగా చేశాను మేడం. ఏమని? ఈసారి నువ్వు ఖచ్చితంగా అమ్మ బొట్టలో 9 నెలలు బాగుండాలి అని చెప్పుకున్నాను మేడం. అసలు మీ దగ్గర ట్రీట్మెంట్ కి వచ్చాను కదా మేడం, కన్ఫర్మ్ అవ్వక ముందు నుంచి నేను టాక్ టు బేబీ చేస్తున్నాను మేడం. రోజు చెప్పేదాన్ని మేడం. తర్వాత కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఇంకా బాగా చెప్పుకునేదాన్ని. తర్వాత 7th మంత్ నుంచి కొంచెము బాగుంది మేడం. 8th మంత్ లో ఉమ్మ నీరు తగ్గిపోయింది నాకు. అప్పుడు కూడా చెప్పాను మేడం పాపకి బాగా అదే టాక్ టు బేబీలో బాగా చెప్పాను. అప్పుడు మళ్ళీ ఉమ్మ నీరు బాగా పెరిగింది మేడం. పాపకి చెప్పుకొని ఏమైనా టెన్షన్ పడ్డాను మేడం. అంటే 3 ఇట్లా అయ్యాయి కదా, మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అని చెప్పాను. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి మనం బాగున్నా కూడా ఎక్కడో ఎవరికో ఏదైనా జరగడం, ఏమైనా స్టార్టింగ్ నుంచే భయమే మేడం. అంటే ఆ భయం ఉన్న భయం దాటుకొని ఇది రావాలి. అందుకనే అది వచ్చినప్పుడు ఈజీగా మనకి బాగుంటుంది. కానీ ఆ టైంలో మళ్ళీ డెసిషన్ తీసుకోగలిగింది, లేదు నేను స్ట్రాంగ్ గా ఉంటాను. అసలు ఇంజెక్షన్ పెట్టుకునేటప్పుడు కూడా ఇదే లాస్ట్ ఇంజెక్షన్ అయిపోవాలి, ఇంకోసారి మేడం దగ్గరికి రాకూడదు మనము, ఇంకా ఒకేసారి డెలివరీకి రావాలి అని చెప్పుకునేదాన్ని మేడం. నేను ఉమ్మ నీరు పెరిగేదానికి ఇంకా అట్లే మేడం, అదే లాస్ట్. ఇంకా తర్వాత డెలివరీ అయింది. బేబీ వెయిట్ ఎంత? బేబీ వెయిట్ 2.5 ఉంది. 2.5. ఇప్పుడు కూడా మేడం బాగా యాక్టివ్ గా ఉంటది మేడం పాప. ఏం ఇబ్బంది పెట్టదు, బాగుంటది మేడం. అంటే నువ్వు వేరే పనులు ఏమైనా కొద్ది కష్టమైనా కొన్ని ఏమైనా మధ్యలో ఇదైనా పట్టుదలగా ఉండి సాధిస్తావా? చేస్తాను మేడం. అట్లా ఏం చేస్తున్నావు? అట్లా అంటే పాప కోసమే మేడం. పాప కోసం. ఇది కాకుండా ఇప్పుడు వంటలో ఏదైనా రాలే అది వదిలిపెట్టకుండా చేయడం, లేదా ఎగ్జామ్ ఏమైనా రాయడం వదిలిపెట్టకుండా చేయడం, అట్లా చేస్తాను మేడం. అట్లా ఏం చేస్తున్నావు? అంటే ఏదైనా అనుకుంటే అది జరగాలి మేడం నాకు, దానికోసం నేను వెయిట్ చేస్తాను, సాధించుకుంటాను. ఎందుకంటే ఏజ్ 39 అయింది, 2-3 అబార్షన్ అయింది. అందరూ బయట డాక్టర్లు టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పినా కూడా
ఎట్లా నువ్వు లేదు నాకు న్యాచురల్గా రావాల్సిందే అని అనుకున్నాను మేడం. అదే ఎట్లా అనుకోగలిగావు? ధైర్యం చాలదు చాలా మందికి. నేను ఫస్ట్ నుంచి అదే మేడం, నాకు నేచురల్ గానే రావాలి, ఐవీఎఫ్ వద్దు ఓకే అనేది గట్టిగా అనుకున్నాను మేడం. నేను అదే వచ్చింది మేడం, కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడ మేము చెప్పినప్పుడు ఎట్లా తీసుకున్నావు? డైట్ ఎందుకు చేయలేకపోయినావు? డైట్ అంటే కొంచెం బిజీగా ఉంది, కష్టంగా ఉంది, బిజీగా ఉండేది. కానీ ఏ టైంలో నువ్వు ఈ బేబీకి చెప్పుకున్నావు మేడం? ఎప్పుడైనా నేను ఖాళీగా దొరికినప్పుడంతా టాక్ టు బేబీ చెప్పేదాన్ని మేడం. ఏమని? అదే ఈ 9 నెలలు నువ్వు బాగా రావాలి, మంచిగా ఉండాలి, అమ్మ చెప్పిన మాట వినాలి అని చెప్పాను. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎట్లా తీసుకున్నావు? హ్యాపీగా తీసుకున్నాం మేడం. ఓకే. నా మాట కన్నా కూడా మా హస్బెండ్ మాట బాగా వింటది మేడం పాప. ఓకే ఓకే, ఆయన కూడా గట్టిగా చెప్పినట్టున్నారు, బాగా వింటది మేడం. తన మాట ఇంకా ఎక్కువ వింటది మేడం. ఓకే. సో తను ఆ 6 months కూడా రెగ్యులర్ గా కూడా చెకప్ కి రాలే? 6 months వచ్చావా లేదా మధ్య రాలేదు మేడం? రాలేదు, మధ్య రాలేదు. అవును, వచ్చాము తర్వాత కన్ఫర్మ్ అయిపోయినప్పటి తర్వాత నుంచి రెగ్యులర్ గా వచ్చింది. సో ఇది మనం చూసుకోవాలి, ఎందుకంటే డయట్ అంత చేసుంటుంది, అంత రెగ్యులర్ కాదు చెకప్. ఎందుకంటే మామూలుగా మనం వస్తే ప్రతి నెల వచ్చి వాళ్ళు శారీరకంగా ఎట్లా ఉన్నారు, మానసికంగా అంటే అదంతా బాగా చేసి ఇప్పుడు నువ్వు ప్రెగ్నెన్సీకి పో అని చెప్పినప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే తను అట్లా చేయకపోయినా కూడా ఆ ఇష్టంతో చెప్పడం, ఆ ఇష్టం ఎక్కువ ఎప్పుడు వస్తుంది, ఎక్కడో ఒక దగ్గర ఆ డౌట్ కొంచెం తగ్గినప్పుడు అప్పుడు ఆ ఇష్టానికి పవర్ వచ్చేస్తుంది. అందుకని ఆ ఇష్టానికి పవర్ పెట్టుకొని నాకు ఇది ఖచ్చితంగా కావాలి, అప్పుడు అది ఏం చేసినా ఇది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆ ఇష్టానికి ఎప్పుడు పవర్ వస్తుందో అప్పుడు నమ్మకం కూడా వస్తుంది, అప్పుడు ఈ ప్రెగ్నెన్సీ వస్తుంది, మంచి బిడ్డగా తీసుకోగలుగుతారు. కాకపోతే ఏంటంటే మనకి మన ఆలోచన అట్లా రాకుండా పక్కన వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక మాట అనేసి వాళ్ళు ఫీలింగ్ అట్లా ఉన్నప్పుడు మనం దాని నుంచి బయటకు రా. అందుకని కొద్దిగా ఇట్లా ఉండేవాళ్ళు మీరు ఆలోచన చేసుకొని దాంట్లో నుంచి అంటే మన గురించి మనం గమనించడం, ఆ ఎరుక, నేను ఈ బాధపడుతున్నాను, నేను ఇది కష్టం అని అనుకుంటున్నాను, దాన్ని ఖాళీగా ఉండేటప్పుడు గమనించ. అప్పుడే మెడిటేషన్ అటువంటి చేసినప్పుడు మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం అది గమనించగలుగుతాం. లేదంటే ఏదైనా పీరియడ్స్ వచ్చినప్పుడు, ఎవరైనా అడిగినప్పుడు, బిడ్డను చూసినప్పుడు మనకి ఆ బాధ వచ్చినప్పుడు ఇది నేను బాధపడుతున్నాను కానీ నేను వేరే, ఈ బాధ వేరే. ఈ బాధకి మనం పవర్ ఇవ్వకూడదు, నా ఇష్టానికే పవర్ ఇవ్వాలి. ఈ ఆలోచన కొద్దిగా అలవాటు అవ్వాలి. ఈ ఆలోచన కొద్దిగా అలవాటు అయ్యే కొద్దీ అప్పుడు మనం వీడియో చూసినా, ఎవరైనా మాట్లాడినా, మాతో మాట్లాడినా చెప్పినప్పుడు అది తీసుకోగలుగుతారు. అందరికీ ఇది వచ్చేదే. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర మన ఫ్యామిలీ, మన సొసైటీ జడ్జ్మెంటల్ అయిపోయినారు. నువ్వు అది చేయటం లేదు, నీకు వయసు అయిపోయింది, నీకు ఈ ప్రాబ్లం ఉంది, అందుకని ఇది కష్టం అని చెప్పడం వాళ్ళకి ఈజీ. అది చెప్పి తెలియకుండా మనం కూడా దాన్ని ఒప్పుకుంటున్నాం ఎక్కడో. దాన్ని కొంచెం వదిలేసేసి వేరే నా ఇష్టం, ప్రతి యూట్రస్కి ఆ కెపాసిటీ ఉంది, ప్రతి బిడ్డ. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, మనల్ని మనం ఇష్టపడతాం. లేట్ అయినా లేట్ ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్. నీ ఇష్టం ఉంటే అదే సక్సెస్, నీ ఎఫర్టే సక్సెస్. రిజల్ట్ మాత్రమే సక్సెస్ కాదు, రిజల్ట్ మాత్రం సక్సెస్ సమాజానికి. ఆ ఇష్టం కొద్దీ నేను హ్యాపీగా వెయిట్ చేస్తాను, నేను నా ఇష్టం వచ్చింది, నాకు ఎంత వీలవుతుందో అంత, ఎంత తక్కువనే వీలైంది అదే చేసింది, కానీ ఆ ఇష్టంని వదిలిపెట్టలేదు. కాబట్టి ఆ బిడ్డ వచ్చింది. కాబట్టి మీకు మీ బిడ్డ ఖచ్చితంగా వస్తుంది. పక్కన ఎవరు సపోర్ట్ చెయ్యకపోయినా, పక్కన డౌట్ పెట్టే వాళ్ళు ఉన్నా అది తీసుకోవాకండి. ఒకవేళ అట్లా ఏవైనా ఉంటే మన కౌన్సిలర్స్కో మేడమ్స్కో చెప్పండి, అది ఎట్లా అనేది మనం చెప్తాం. సో దానికి ఇప్పుడు అందరూ, ఎందుకంటే అన్వేషణ, వెతకాలి. నాకు
ఈ బాధని వదిలిపెట్టేసేయాలి. నేను నా ఇష్టంని పెంచుకోవాలి, నాకు ఇష్టానికి పవర్ ఇవ్వాలి అని అనుకునే వాళ్ళు మాత్రం మీ కౌన్సిలర్కి వాళ్ళకు కూడా మీరు చెప్పండి. తప్పకుండా మీరు దానికి ఇంప్రూవ్మెంట్, ఎందుకంటే మైండ్ ఎప్పుడు థింకింగ్ చేంజ్ అవుతుందో ఇది ఈజీగా అవుతుంది. అందరికీ కాదు, అందరికీ అంత స్ట్రాంగ్గా ఉండదు, కొంతమందికే ఉంటుంది. కొంతమంది నాకు ప్రాబ్లం ఉంది, నేను ఇదంతా చేస్తున్నాను, నేను ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు వచ్చేస్తుంది అని. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి వచ్చేస్తుంది. కానీ నాకు ఇది కష్టం అనేది డీప్గా ఉండేవాళ్ళు మాత్రం ఈ ఎక్సర్సైజ్ చేయాల్సిందే. విడిగా దానికి టైం ఇచ్చి చేస్తాము. కానీ వాళ్ళు ఏంటంటే చెప్పింది అర్థం చేసుకొని చెప్పింది చేయాలి రెగ్యులర్గా. అది చేసినప్పుడు ఆ మార్పు ఖచ్చితంగా వస్తుంది. మంచి బిడ్డగా అందరికీ వస్తుంది. ఎందుకంటే అందరూ తల్లిలే, అందరికీ ఇష్టం ఉంది. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇదంతా, ఈ అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసేదానికి మంచి బిడ్డ. మన ఇష్టం కోసం మనం కంటున్నాం. మనకి మనం ఎంచుకునే గిఫ్టే ఈ బిడ్డ. భర్తకు కూడా తర్వాతనే, ఫస్ట్ మనకి, తర్వాత మనం భర్తకి ఇస్తాం, మనం ఫ్యామిలీకి ఇస్తాం. మనకు ఆ కెపాసిటీ ఉంది. కాకపోతే ఏంటంటే మన ఇష్టాన్ని ఎక్కడ వీళ్ళందరూ దానికి ఇది చేసేస్తున్నారంటే ఒక్క మాటలో చెప్పేస్తారు. ఆ రిజల్ట్ వరకు నీకు ఇన్నేళ్ళు అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు రాంది ఎట్లా వస్తుంది, ఇంత వయసు అయిపోయింది ఎట్లా వస్తుంది. అది బయట చూస్తే నార్మల్ అనిపిస్తుంది, కానీ ఇది లాజిక్కి పనే చేయదు. కానీ నెగటివ్గా ఇది ఒకటి చెప్పేస్తే అదే తీసుకుంటుంది. కానీ ఎంతో టైం అయ్యింది, కానీ ఎక్కడో ఒక దగ్గర చెప్పంగానే వాళ్ళు దాని నుంచి బయటకు వస్తున్నారు. పర్వాలేదు, వేరే వాళ్ళు ఎవరేమన్నా, నాకు ఏం ప్రాబ్లం ఉన్నా నాకు కూడా అవుతుంది. కానీ నేను చేంజ్ అవ్వాలి, నేను ఇష్టంగా నా బిడ్డని పిలుచుకోవాలి. నాకు ఇష్టం రావాలి అంటే నన్ను నేను ఒప్పుకోవాలి. అది భర్త అర్థం చేసుకొని కొద్దిగా ఎవరో ఒకరు ఒక సపోర్ట్. ఒక ఆమె చెప్పింది, అంటే నా భర్తకి నా బిడ్డ ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నా మీద నాకే అసహ్యం పుడుతుంది. ఇది చాలా మందికి వస్తుంది. కానీ అదే భర్త కొద్దిగా ఇంట్రెస్ట్, ఇష్టంతో ఆయనే రోజు మొలకలు పెట్టినప్పుడు అప్పుడు అనేది నా మీద నాకే ఇష్టం పుట్టింది, త్వరగా వచ్చింది ప్రెగ్నెన్సీ. సో అందుకనే ఆ ఇష్టం, మన ఇష్టం కోసమే మనం మన బిడ్డని కంటాం. మన ఇష్టానికి మనం పవర్ ఇస్తాం. ఇప్పుడు మీకు ఎట్లా మీ బిడ్డ ఇష్టమో మాకు కూడా అంతే ఇష్టం. మీ బిడ్డ, మీరు మంచి బిడ్డగా, ఎందుకంటే మీరు మీకు అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే నేను మంచి తల్లి, మంచి బిడ్డని నేను కంటాను అనేది కానీ వచ్చేస్తే మిగిలినది ఇదంతా ఈజీ. చాలా థ్యాంక్స్ అఫ్నా. ఇంకేదైనా చెప్పాలంటే చెప్పు. అదే మేడం, నాకెందుకు రా 39కే ఎందుకు రా 45, ఒక వీడియో చూశాను మేడం. ఆ మేడంకి 45 ఇయర్స్, 45 ఇయర్స్ వాళ్ళకే న్యాచురల్గా వచ్చినప్పుడు నాకెందుకు రాదని చెప్పానని నేను కూడా ఒక ధైర్యం వచ్చింది మేడం. కానీ ఇదే ఒకటి, అందరు డాక్టర్స్ రెస్క్యూ బేబీ చెప్తున్నారు కాబట్టి అదే కరెక్ట్ ఏమో. వీళ్ళు న్యాచురల్గా ఎవరో ఒక ఆమెకి వస్తుంది, ఇది అవుతుందో కాదో నీకెందుకు అనిపించలే? అందరికీ 40కి 45కి రావట్లేదు, ఎక్కడో ఒకరికి అట్లా వస్తుంది. నాకు కూడా అట్లా అవుతుందో కాదో అనే డౌట్ ఎందుకు రాలే? లేదు మేడం, నాకు వస్తుంది నమ్మకం ఉంది మేడం. అదొకటి, ఏ పనైనా ఖచ్చితంగా జరగాల్సిందే. సో అది ఉంది కాబట్టి. కానీ అది ఉన్నా లేకపోయినా ఆ ఇష్టం మాత్రం ఉంది అనేది తెలుసుకోండి, ఒప్పుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. దానికి టైం అవుతుంది. ఇది అంత ఈజీగా, ఎందుకంటే అంత టైం కొంత ప్రశాంతంగా ఇస్తేనే వచ్చినప్పుడు, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఆ బేబీ బాగుంటుంది. ఆ బేబీ యొక్క హెల్త్ కానీ, హెల్త్ అంటే ఇమ్యూనిటీ, హ్యాపీగా ఉండడం, మంచి వాల్యూస్తో ఉండడం, అప్పుడు అది లైఫ్ టైం సక్సెస్. థ్యాంక్స్ రత్న. సో ఇప్పుడు అందరు కూడా ప్రాబ్లంతో
వచ్చిన వాళ్ళే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. సో మీకు ఎట్లా అనిపించింది? అంతే, ఇంకొక మళ్ళీ కూడా చెప్తాం, హస్బెండ్స్ కొంచెం సపోర్ట్, ఒక ట్యాబ్లెట్ ఇవ్వడం, నువ్వు చేసుకున్నావా అనడం, కొద్దిగా అప్రిషియేట్ చేయడం, అది చేసినప్పుడు చాలా సంతోషం. ఆ సంతోషంలో ఆ కాన్ఫిడెన్స్, ఆ హెల్ప్ తీసుకో, ఆ నమ్మకం అనేది వస్తుంది. వచ్చినప్పుడు మంచి బిడ్డను తీసుకోవడం ఎంతో దూరంగా ఉండదు. థ్యాంక్ యూ. thank you